మరో 3 రోజుల్లో ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్లో గెలిచే దమ్మున్న పార్టీ ఏది? జగన్కు ఏది ప్లస్, ఏది మైనస్? 10 ఏళ్ల వ్యతిరేకతతో ఉన్న బీజేపీని కలుపుకుపోవడం వల్ల చంద్రబాబుకు లభించిన ఫాయిదా ఏంటి? ఒక్కడిని చూసి జగన్ మీద అందరూ పడ్డారని ప్రజలు భావిస్తున్నారా? సంక్షేమ మంత్రం జగన్కు కలిసొస్తుందా? పొత్తులు బాబుకు చేటు తెచ్చాయా, మేలు చేశాయా? దేశవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, ఏపీలో కూటమిపై చూపే ఎఫెక్ట్ ఎంత? ఇది ఫైనల్ రిపోర్ట్. రాయలసీమ వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే కర్నూలు, కడపలో వైసీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. గణాంకాలు చూస్తే కర్నూలులో వైసీపీకి 12, టీడీపీకి 2 స్థానాలు దక్కే సూచనలు ఉన్నాయి. వైఎస్ఆర్ కడపలో వైఎస్ఆర్సీపీ 10కి 10 స్థానాలు దక్కించుకునే సూచనలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉండగా వైసీపీ 9, టీడీపీ కూటమి 5 స్థానాలు నెగ్గనుంది. అనంతపురంలో మాత్రం వైసీపీ దెబ్బతింది. ఆది నుండి ఇక్కడ సమీకరణాలు దెబ్బకొట్టాయి. ఇక్కడ వైసీపీకి 5, టీడీపీ కూటమికి 9 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే విజయనగరంలో మొత్తం 9 స్థానాలు ఉండగా 7 స్థానాలలో వైసీపీ, 2 స్థానాలలో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. విశాఖలో మొత్తం 15 స్థానాలు ఉండగా 7 స్థానాలలో వైసీపీ, 8 స్థానాలలో కూటమి నెగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళంలో మొత్తం 10 స్థానాలు ఉండగా వైసీపీ 5, టీడీపీ కూటమి 5 స్థానాలు దక్కించుకునే పరిస్థితి ఉంది. నెల్లూరులో మరోసారి వైసీపీ ఆధిపత్యం నిలిచే సూచనలు ఉన్నాయి. వైసీపీకి 7, టీడీపీకి 3 స్థానాలు దక్కవచ్చన్న సంకేతాలు కనబడుతున్నాయి. ప్రకాశం జిల్లాను చూస్తే వైసీపీనే పట్టు చూపే వాతావరణం కనపడుతోంది. ఇక్కడ వైసీపీకి 7, టీడీపీ కూటమికి 5 స్థానాలు దక్కవచ్చు. గోదావరి జిల్లాల్లో వెస్ట్ గోదావరిలో ఉన్న 15 స్థానాలలో వైసీపీ 6, టీడీపీ కూటమి 9, ఈస్ట్ గోదావరిలో ఉన్న 19 స్థానాలలో వైసీపీకి 6, టీడీపీ కూటమి 13 స్థానాలు నెగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీకి 12, టీడీపీ కూటమికి 22 దక్కవచ్చన్న వాతావరణం కనపడుతోంది. కృష్ణాలో ఒకలా, గుంటూరులో మరోలా. కృష్ణా జిల్లాలో వైసీపీ జోరు స్పష్టంగా కనపడుతోంది. ఇక్కడ వైసీపీకి 11, టీడీపీ కూటమికి 5 స్థానాలు దక్కే సూచనలు ఉన్నాయి. గుంటూరులో టీడీపీ కూటమి హవా కనపడుతోంది. ఇక్కడ వైసీపీకి 7, టీడీపీ కూటమికి 10 స్థానాలు దక్కనున్నాయి. ఓవరాల్గా చూస్తే టీడీపీ ఉభయ గోదావరి, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉండగా 7 జిల్లాలలో వైసీపీ హవా కనిపిస్తోంది. విశాఖ, ప్రకాశం జిల్లాలలో హోరాహోరీగా ఉంది. ఇది ఫైనల్ రిపోర్ట్. 99, 108, 67, 76 ఫైనల్.